హ్మ్. ఇటువంటి జోడు లింగాలు అక్కడే పెద్దపల్లి జిల్లా, ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ పెద్దపల్లి జిల్లా, హ్మ్. ఒకప్పుడు కరీంనగర్లో ఉండేది పెద్దపల్లి జిల్లా బహుగుళ్ళని ఉన్నాయి. హ్మ్. బహుగుడులు, చాలా గుడులని, చాలా బహుగుళ్ళని గుడి. అక్కడ కూడా శివాలయంలో జోడు హ్మ్. శివలింగాలు ఉన్నాయి. హ్మ్. అదే కాకుండా యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూరు మండలంలో బుజిలాపురం అనే ఒక ఊరు ఉంది. హ్మ్. ఆ ఊరు దగ్గర కూడా ఇట్లా జోడు లింగాలు కనబడతాయి. హ్మ్. అంతేకాదు ఒకే శివలింగం, ఒకే పానవట్టం మీద పంచలింగాలు ఉండేటివి. హ్మ్. పంచలింగాలు. పంచలింగాలు మీరు ఇంకా చూడాలంటే కొలనపాకలోను, వరంగల్ కోట దగ్గర నేలశంభుని గుడిలోను హ్మ్. పానవట్టం మీద 21 లింగాలు చెక్కి ఉంటాయి. హ్మ్. అట్లా హ్మ్. ఇవి చెక్కినవి కాదు. ఇవి ఇప్పుడు చెక్కినవే, ఇవి చెక్కినవే. అన్ని చెక్కినవే. ఆ! ఎక్కడ కూడా చెక్కని విగ్రహం అంటూ ఉండదు. లేదు. హ్మ్. చెప్పడం స్వయంభువు భూ అంటారు కదా అని. మరి అదే. స్వయంభువు అనేటువంటిది శిల్పశాస్త్రంలో ఒకటమ్మా. హ్మ్. కొన్ని రకాల శిలలుతో చెక్కిన శిల్పాలను స్వయంభువులు అంటారు. హ్మ్. 3 రకాల శిల్పాలలో స్వయంభువం అనేది ఒకటి. హ్మ్. అంతే తప్ప చెక్కకుండా ఏది లేదు. హ్మ్. కొన్ని చోట సహజ సిద్ధంగా ఏర్పడిన వాటిని లింగాలుగా పూజించే ఆచారం. నేపాల్లో పాతాళేశ్వర్ అని ఉంది. హ్మ్. అక్కడ మొత్తం లోపలికి 1 కిలోమీటర్ కింద పైకి పోయిన తర్వాత ఒక పగిలిపోయిన ఎట్టనెలువు రాయి ఉంటుంది. హ్మ్. దాన్ని లింగంగా పూజిస్తారు. హ్మ్. అంతే. అట్లాగే ఇక్కడ పాలకుర్తిలో మామూలుగా లింగం గుండ్రంగా ఉండాలి కదా, నలుపలకలు ఉంటుంది. ఆ! శ్రీకాళహస్తిలో కూడా అవును. యమలింగం అని ఒకటి ఉంటుంది. అది కూడా నలుపలకలు ఉంటుంది. అవును. అంటే ఇది వాటిని దేవుడిగా భావించి పూజించేటువంటి దాంట్లోనే ఉంది తప్ప హ్మ్. ఆకారాలు, రూపాలు. లింగం అంటే గుండ్రంగా ఉండాలి, ఒక స్తంభ రూపంలో ఉండాలనేది లేదు. అది ఇంకా పద్ధతి. మనకు తెలిసినది. పద్ధతి అయితే అది. హ్మ్. హ్మ్. అట్లా లేనివి చోట కూడా ఉంది. ఇక్కడ కూడా అందుకోసమే అంటారు. కాళేశ్వరంలో అష్టతీర్థాలు ఉన్నాయి. వాటిలో బ్రహ్మతీర్థం అని, పిచ్చుక తీర్థం అని, వాయస తీర్థం అని, సంగమ తీర్థం అని, నరసింహ తీర్థం అని, ఇట్లా ఈ తీర్థాలన్నీ మామూలుగా తీర్థం అనగానే మామూలుగా ఈ దేవాలయంలో ఇచ్చే తీర్థం ఉంటుంది కదా, హ్మ్. అట్లానే దేవతగా ఎక్కడైనా క్షేత్రమాత్యం ఉన్నటువంటి చోట్ల ఈ ప్రత్యేకమైనటువంటి జల ఆవాసాలు ఉన్న చోట, జల ప్రవాహాలు ఉన్న చోట ఇటువంటి తీర్థాలను ఏర్పాటు చేస్తారు. హ్మ్. ఒక్క గుడి ఉంది, దీని చుట్టూ ఇన్ని తీర్థాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రాచీన కాలంలో ఈ దేవుని కాళేశ్వరుని అర్చించడానికి కోసమని మునులు ఎంతో మంది వచ్చి ఇక్కడ పూజలు చేసేవాళ్ళు. వాళ్ళు ఎక్కడెక్కడ ఈ శివలింగాలను స్థాపించుకొని పూజలు చేసినారో అక్కడక్కడ ఈ ప్రత్యేకమైన తీర్థాలు ఏర్పడ్డాయని చెప్తారు. అట్లానే ఇక్కడ కూడా ఈ దేవాలయంలో కనపడే మూర్తులు చాలా భిన్నమైనటువంటివి. ఏమైంది, కాళేశ్వర దేవాలయాన్ని పునరుద్ధరణ చేసిండ్రు. అది చేసింది కూడా ఆధునికుడైనట్టు గణపతి స్థపతి. అక్కడ ఇప్పుడు కనిపించే కొత్త శిల్పాలన్నీ ఆధునిక రూపాలు అని గణపతి స్థపతి చెక్కించినటువంటి శిల్పాలు. పాత శిల్పాలన్నీ కూడా చాలా బయటపడేసి విరిగిపోయి అక్కడ శిథిలాలు కనబడుతూ ఉంటాయి.